స్ట్రైటే ఉన్నాం కదా, రండి రండి. బుజ్జి బుజ్జి అడుగులు వేస్తూ రాజమౌళి గారిని మాట్లాడవలసింది గారు. నేను వేసే అడుగులు అటు ఇటు ఉంటాయి. అది అందుకే స్ట్రైట్ వస్తుందా అడుగు పక్కకు వస్తుందా అని అడిగారు. అయితే ఫస్ట్ మీడియా మిత్రులందరికీ, వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ, అలాగే మా ఎస్పెషల్లీ మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారికి, మా అన్న అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, అలాగే మా కొరియోగ్రాఫర్కి, వాళ్ళ టీం ఉంటుంది, మా మొత్తం మా హీరో హీరోయిన్స్, సారీ మేమందరం కూడా మా డైరెక్టర్ గారి, మా ప్రొడ్యూసర్ గారి ఆధ్వర్యంలో ఫ్రెండ్లీగా చేశాం ఈ సినిమా. చాలా ఫ్రెండ్లీగా, అంటే నేను చాలా సినిమాలు చేశాను, అలాగే కొన్ని వందల షోలు చేశాను, కానీ మంచి ఫ్రెండ్లీగా ఉన్న డైరెక్టర్, ఇంత మంచి డైరెక్టర్ నేను చూడలేదు ఇక్కడ. మా ప్రొడ్యూసర్ గారు కూడా, మా టీం అందరికి మంచి కోఆపరేషన్గా చాలా బాగా. అసలు వాస్తవానికి ఈ సినిమాలో నేను చాలా సినిమాలు చేశాను చెప్తున్నాను కానీ ఈ సినిమాలో నాకు డిఫరెంట్ ఉండే క్యారెక్టర్, అంత మంచి స్టోరీ అసలు నేనే ఊహించలే. ఆ కట్ట ఉడుతోటి నాకు ఉంటుంది కథ. చాలా అద్భుతమైనటువంటి సినిమా, ప్రతి ఒక్కరు కూడా చూసి మమ్మల్ని ఆదరిస్తారని. ఈ సినిమాలో అన్ని మిస్టరీస్ ఉంటాయి కాబట్టి నేనేం చెప్పాను ఆల్రెడీ అందరూ మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజమౌళి గారు, మన సిగ్నేచర్ స్టెప్ తో ఒక 4 అడుగులు వేసి మిస్టీరియస్ అంటే బాగుంటుంది. నా మీద కాదు సార్, సినిమా మీద. నన్ను అడగలేదు. 4 అడుగులు వేస్తూ మిస్టీరియస్. ప్రొడ్యూసర్ చాలా డబ్బులు పెట్టారు, యాక్చువల్లీ ఎన్ఆర్ఐ నుంచి వచ్చారు. ఇక్కడ ఇంత గాడ్ చేసండి, ఎంతమంది 2 హీరోయిన్లు పెట్టారండి. చూడండి, వీళ్ళు చూసి చెప్పండి. వాళ్ళిద్దరు ఎట్లున్నారంటే, వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ లో చేయబడితే చేతికి అందిన బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నవి, లక్ష్మి ఎంత చక్కగున్నది. నువ్వు బస్ స్టాండ్ కు పోయి బస్సుకే చూస్తుంటే ఎదుట బోల్తా పడ్డ లిక్కరు లారీ లాగా ఎంత చక్కగున్నవి. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత తెల్లగున్నవి. ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కరు లాగా ఎంత చక్కగున్నవి. డ్రంక్ అండ్ డ్రైవ్ లేని బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగున్నది. ఒక్కసారి నడవా. ఆహా, ఎలక్షన్స్ లో ఫ్రీ లిక్కర్ కోసమే చాలా మంది వస్తారు సార్. రెండు కళ్ళ పెగ్గువు నువ్వు, కడుపు చెల్ల దూకేసినావు, కక్కేదాకా కిక్కిచ్చినావు ఎంత చక్కగున్నవే. లెక్కలేని కిక్కువు నువ్వు, లివరికేమో బొక్కెట్టినావు, అయినా గాని నన్ను వదిలిపోరు ఎంత చక్కగున్నారే. మందుకు డబ్బులు లేక ఏడ్చేటి తాగుబోతుకి ఎదురొచ్చిన పిల్ల మెడలో పుస్తేలాగా ఎంత చక్కగున్నారు. గాజు గ్లాసులోకి మందు చుక్కలాగా, మందు చుక్కలోకి మటను ముక్కలాగా. అరచేమన్న వేసింది మేకప్, మేకప్ వేసిన మ్యాన్షన్ హౌస్ లాగా ఎంత చక్కగున్నవి. సిగ్గుపడుతున్న సిగ్నేచరు లాగా. థ్యాంక్ యూ అండి. దయచేసి ఈ సినిమా చాలా 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 బాగుంటుంది. యాజ్ ఒక యాక్టర్గా మాకు అంటే చాలా చూస్తూ ఉన్నాం కాబట్టి మేము చాలా కొన్ని షూటింగ్లలో పాల్గొంటున్నాం, అన్యత భావించకుండా. ఈ సినిమా మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అసలు మైండ్ బ్లోయింగ్. మేమే యాక్టర్స్ అందరం మేమే పరిచయం. అట్లాంటి అద్భుతమైనటువంటి సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.